మత్స్యకారుల ఐక్యత, మత్స్యకారుల ఐక్యత. జయప్రదం చేయండి జూలై 27 జరిగే మత్స్యకారుల ఆందోళనను, జయప్రదం చేయండి జూలై 27 జరిగే జిల్లా కలెక్టర్ ధర్నాను. మత్స్యకారుల ఐక్యత. మత్స్యకారుల సోదరులారా, ఈ నెల జూలై 21వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఆందోళన జయప్రదం చేయాలని తెలంగాణ మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. కానీ పోయిన సంవత్సరమే ఉచిత చేపల రొయ్యల పథకాన్ని ఎత్తేయాలని కుట్ర చేసిండ్రు. మత్స్యకారుల ఆందోళన ఫలితంగా బడ్జెట్లో నిధులు కేటాయించకుండా బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొచ్చి 120 కోట్లను ప్రకటించి 50 కోట్లు కూడా ఖర్చు చేయకుండా పోయినసారి ఈ చేప పిల్లల స్కీమ్ని ఎత్తేసే కుట్ర చేసింది. ఈ సంవత్సరం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, మళ్ళా బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకురాలేదు. ఈ చేప పిల్లల పథకాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎత్తేసే కుట్ర చేస్తున్నది, ఎత్తేసింది కూడా. దీని మీద మత్స్యకార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సోదరులందరూ కూడా మన చేప పిల్లలు రొయ్య పిల్లల స్కీమ్ను సాధించేంత వరకు ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి మత్స్యకారులందరికీ సంఘం పిలుపునిస్తున్నది. అదేవిధంగా 986 మంది మత్స్యకారులు చనిపోయి గత 10 ఏళ్ల నుంచి వాళ్ళందరూ కూడా కుటుంబాలు ఆందోళన పరుస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మత్స్యకారులను దగా మోసం చేస్తున్నది, బడ్జెట్లో కూడా అన్యాయం చేసింది. దీన్ని నిరసిస్తూ 20వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులందరూ కూడా కదలాలి, ఆందోళన జిల్లా కలెక్టర్ కాడ ధర్నాకు వచ్చి పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ మత్స్యకారులందరూ కూడా మత్స్యకార్మిక సంఘం టీఎంకేఎంకే పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మత్స్యకారులందరికీ నమస్కారం. తెలంగాణ మత్స్యకార్మిక సంఘం టీఎంకేఎంకేఎస్ రాష్ట్ర కమిటీ ఈరోజు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మత్స్యకారులను సమీకరించి జిల్లా కలెక్టర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉంది. ప్రధానమైనటువంటి డిమాండ్స్ మా సంఘం గత 10 సంవత్సరాల సంధి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వాలు పంపిణీ చేసేటువంటి ఉచిత చేపల స్కీమ్ని ప్రభుత్వం తీసుకొచ్చి పంపిణీ చేస్తూ ఉంది. అందులో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. మత్స్యకారులకు ఆ స్కీమ్ వల్ల పేరేమో మత్స్యకారులది, తిండేమో ఎమ్మెల్యేలది, మంత్రులది, కొంతమంది అధికారులది ఉన్నట్టుగా ఈరోజు అవినీతి జరుగుతుంటే స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటికే 700 కోట్ల వరకు ఈ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించారు. అందులో 300 కోట్లు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు అవి అందనటువంటి పరిస్థితి. ఆ 300 కోట్లలో కూడా ఇచ్చినటువంటి చేపలు ఏదైతే ఉన్నాయో ఆ చేపల పిల్లలు కూడా 50 కోట్ల వరకు కూడా మత్స్యకారులకు అందనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఎందుకంటున్నారు ఈ మాట అంటే ఇచ్చేటువంటి చేప పిల్లలలో అందులో నాణ్యత లేదు, నాణ్యమైనటువంటి చేపలు ఇవ్వట్లేదు. అందులో అనేక రకాల గోరక చేపలు అవన్నీ వస్తూ ఉన్నాయి. అందులో సైజు సరిగ్గా వస్తలేదు. కాబట్టి ఇట్లా అవినీతి జరుగుతున్నది కాబట్టి నాణ్యమైనవి వస్తలేవు. ఆ చేపల పిల్లలు పెరగట్లేదు కూడా. వేస్తే 6 నెలలకు పెరగాల్సినటువంటి చేప 1/2 కిలో రానటువంటి పరిస్థితి. అది ఇచ్చే దాంట్లో కూడా నవంబర్ డిసెంబర్లో ఇస్తూ ఉన్నారు. ఆ డిసెంబర్ నవంబర్ ఇవ్వడం వల్ల అది మళ్ళీ మేము చేపలు పట్టేది మార్చి నుంచే స్టార్ట్ చేస్తాం, మార్చి ఏప్రిల్లో పడతాం. కాబట్టి దీనివల్ల మత్స్యకారులకు ఈరోజు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంది, పెరుగుతలేదు. కాబట్టి అందుకని ప్రభుత్వానికి ఈరోజు రాష్ట్రంలో రైతులందరికీ మేము ఎరువుల కోసం, విత్తనాల కోసం ఈరోజు రైతు భరోసా ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ చెప్తున్నప్పటికీ వాళ్ళకు డైరెక్ట్ ఆన్లైన్లో ఈరోజు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి. కానీ ఇక్కడ మత్స్యకారులకు సహకార సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకు జాయింట్ అకౌంట్ ఉంది. జాయింట్ అకౌంట్లో ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నాం, మా అకౌంట్ ఉన్నాయి, మా అకౌంట్లో వేయండి, మీరు వేసేటువంటి ప్రతి రూపాయి అకౌంటబిలిటీగా ఉంటుంది, మాకు ఆల్రెడీ అడిట్ కూడా జరుగుతుంది కాబట్టి మాకు ఇవ్వాలని చెప్పేసి గత 10 సంవత్సరాల మా సంఘం పోరాటం చేస్తూ ఉంది. కానీ ఈ ప్రభుత్వాలు దాన్ని అమలు చేస్తామని చెప్తుండే మన దగ్గరకు వచ్చింది చేయలేకపోతున్నాం అని చెప్తా ఉన్నాం. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి దగ్గర ఈ మత్స్యశాఖ మంత్రి పదవి ఉన్నది. అప్పుడు మా సంఘం ఆధ్వర్యంలో నడుగు బదులు చేయాలని చెప్పేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశాం. సొసైటీల నుంచి ముఖ్యమంత్రి గారికి లేఖలు రాశాం. ఇతర సెక్రటరీకి లేఖలు పోయినాయి. కానీ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించలేదు. దాని తర్వాత ఇప్పుడున్నటువంటి వాటి శ్రేణి గారిని మంత్రి పదవి ఇచ్చారు పోయిన సంవత్సరం ఇస్తే
మత్స్యకారులకు సంబంధించినటువంటి అప్పుడు కూడా బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి మేము అప్పటికి ప్రకటన చేయకుంటే మే 15వ తేదీన ఇందిరాబాద్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ధర్నా చేసినటువంటి 15 రోజులకే రాష్ట్ర ప్రభుత్వం 123 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పేసి మత్స్యకారులకు ఉచితంగా చాపలు ఇస్తామని చెప్పి కేటాయించడం జరిగింది. కేటాయించినప్పటికీ అది ఎప్పుడు నవంబర్లో కేటాయించారు. డిసెంబర్లో కూడా చాపలు ఇచ్చినటువంటి కోసం అంటే ఇచ్చినటువంటి దాంట్లో 30% ఈరోజు మత్స్య సొసైటీకి ఇవ్వలేదు. మా రంగారెడ్డి జిల్లా ఉంది, రంగారెడ్డి జిల్లా 30% ఇచ్చారు, 70% సొసైటీకి ఈరోజు చాపలు ఇవ్వలేదు. దానివల్ల ఈరోజు చాలా మంది మత్స్యకారులు అడిగినాదని ఇవ్వనటువంటి పరిస్థితి. అందుకని ఈరోజు చెప్తా ఉన్నాం, మీరు కేటాయించినటువంటి 123 కోట్లలో 50 కోట్లు కూడా ఈరోజు కిందికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందులో అవినీతి జరిగింది. అందుకని మేము చెప్తాను, ఈరోజు మీ పెద్ద ఎత్తున గతంలో కూడా చేపలు అవినీతి జరిగిందని చెప్పేసి ఆల్రెడీ నిర్ధారణ జరిగింది, చెప్పారు, కేసులు వేస్తున్నామని చెప్పారు. కానీ అట్లాంటి అవినీతి అధికారులు ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే మత్స్యకారులకు డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ అంశాల మీద ఇప్పటికే 956 మందికి మత్స్యకారులకు ఈరోజు ఇన్సూరెన్స్ ఎక్స్ప్రెస్ ఇవ్వకుండా పెండింగ్ ఉంది. కరోనా సంది ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. కానీ ఇప్పటికీ దాని మీద 35 కోట్ల రూపాయలు అయితే అని చెప్పి ప్రభుత్వం అన్ని రాసి పెట్టామని చెప్పారు. కానీ ఇప్పటికీ బడ్జెట్ చేయలేదు. ఇవన్నిటి మీద గతంలో అనేక సార్లు ఉన్నటువంటి మత్స్యశాఖ మంత్రి ఈరోజు మత్స్యకార బిడ్డ నేను గుజరాత్ చెప్తా ఉన్నాడు. ఆయనకే మేము అక్కడ ఉన్నటువంటి స్వయాన ఇంటికెళ్ళి మేము వినతి పత్రం ఇచ్చాము, సెక్రటరియట్లో వినతి పత్రం ఇచ్చాము, ఆయన ఎక్కడ కాస్తే అక్కడ వినతి పత్రం ఇచ్చాము, కోయిడలో వినతి పత్రం ఇచ్చాము. కానీ నిన్న కోయిడలో మీటింగ్ జరుగుతూ ఉంటే మీటింగ్లో మీ ప్లే కార్డ్స్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని రమ్మని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. మనం రమ్మని చెప్పానంటే ఇప్పటికి అనేక సార్లు ఇచ్చిన ఆయన దగ్గర పోయినా ఉపయోగం లేనటువంటి దాంతో మేము నిరసన తెలియజేయడానికి మేము ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సమస్యలు ఈ ప్రజానికానికి రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడం కోసం మేము ప్రయత్నం చేశాము. మత్స్యకారుల హక్కుల కోసం ప్రయత్నం చేసాం తప్ప వేరే దాని కోసం అట్లా మేము ప్రశ్నిస్తే మేము అట్లా చేస్తే నేను ఏం చేస్తాను మినిస్టర్ గారు అంటే మమ్మల్ని కేసులు బనాయించి జైలు పంపాలని చూశాడు. మేము చెప్తా ఉన్నాం, మీరు జైలు పంపుతారా? ఈ జైలుకే కాదు, మీరు తిహార్ జైలుకు పంపినా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మత్స్యకారుల పక్షాలు నిలబడి పోవడం చేస్తాను తప్ప ఎదుర్కోవడం లేదని చెప్పేసి రోజు హెచ్చరిక చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం రేపు 25న రాష్ట్ర వ్యాప్తంగా ముట్టడి చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే స్పందించి మత్స్యకారుల హక్కుల కోసం, మత్స్యకారుల సమస్య పరిష్కారం కోసం దృష్టి పెట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వేరే విధంగా ఆలోచించొద్దని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరిగేటువంటి మత్స్యకారుల మహాధనంలో మత్స్యకారులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.